రాధే శ్యామ్ ఇప్పుడు అందరూ ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమా. సో March 11th ఈ మూవీ మన ముందుకు రాబోతోంది. ఒక మ్యాజికల్ ఫీస్ట్ చేసేందుకు ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ కాబోతోంది. అండ్ ఇప్పటి వరకు అంటే బాహుబలి, సాహో లాంటి ఫుల్ యాక్షన్ మూవీస్ చేసిన ప్రభాస్ గారు ఇప్పుడు ఒక లవ్ ట్రీట్ ఇచ్చేందుకు మన ముందుకు రాబోతున్నారు. మరి ఈ మూవీ గురించి బోల్డ్ అనే విషయాలు మనం మాట్లాడుకుందాం. ఇవాళ మనతో పాటు ఉన్నారు పాన్ వరల్డ్ స్టార్ అండ్ మనందరి ఫేవరెట్ డార్లింగ్ ప్రభాస్ గారు అండ్ ఎస్ పాన్ ఇండియన్ యాక్ట్రెస్ అండ్ సౌత్ క్వీన్ పూజా హెగ్డే గారు. హలో అండి. హలో అండి. ప్రభాస్ గారు, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్ అండి. హౌ ఆర్ యు? షూరా? యా ఇంటర్వ్యూ ముందు మీరు చాలా నర్వస్ గా ఉన్నాను, ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. యా అంటే ప్రభాస్ గారు ఇచ్చిన బూస్ట్ అప్ వల్ల మేబీ. థ్యాంక్ యూ సార్. అండ్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ ది హ్యూజ్ సక్సెస్. ఎప్పుడైతే ఈ రాధే శ్యామ్ ట్రైలర్స్ అండ్ లుక్ రిలీజ్ అయిందో అప్పటి నుంచి కూడా మా అందరి ఎక్స్పెక్టేషన్స్ ఒక పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది. అండ్ ఫస్ట్లీ ఈ రాధే శ్యామ్ టైటిల్ ఫిక్స్ చేయడానికి బిహైండ్ రీజన్? రాధా ఫస్ట్ నుంచి రాధే శ్యామ్ అని ఫిక్స్ అయ్యారు. ఓకే. మధ్యలో 2-3 సార్లు టైటిల్స్ అనుకున్నారు కానీ బట్ హీ వాంట్స్ ఇట్ టు షో ఇట్ లైక్ ఎటర్నల్, ఒక ఎపిక్ లవ్ స్టోరీలో చూపిద్దామని ఆయన ఫిక్స్ అయ్యారు. సో ఫస్ట్ ఇప్పుడు మనం రిలీజ్ చేసిన పోస్టర్ ఉంటుంది, వాటర్ గౌన్ రెడ్లో ఉంటుంది. ఆ పోస్టర్ ఆల్మోస్ట్ 70-80% ఆల్మోస్ట్ పెయింటింగ్లో రాధా ఫస్ట్ రెడీ చేసుకుని పెట్టుకున్నాడు. దానికి కొంచెం వాటర్ యాడ్ చేసాం. సో ఆల్వేస్ హీ హ్యాడ్ దట్ పోస్టర్ అండ్ దట్ టైటిల్ ఫస్ట్ నుంచి ఆయనకి మైండ్లో ఉంది. యా అంటే ఇప్పుడు హాలీవుడ్ మూవీస్లో యాక్షన్ కాదు, మన ఇండియన్ మూవీస్ని హాలీవుడ్ రేంజ్కి తీసుకెళ్లారు. అండ్ ఎస్ యుఎస్లో కూడా రాధే శ్యామ్ మూవీ నియర్లీ 11,000 షోస్ ప్రీమియర్ కాబోతున్నాయి. ఎలా అనిపిస్తుంది? అంటే రాజమౌళి దెబ్బకి కొంచెం చాలా హెల్ప్ అయింది నాకు. నా రిలీజ్లో నా ఓపెనింగ్ కొంచెం హెల్ప్ అయింది. సో యా, ఇట్స్ వెరీ గుడ్. మంచి న్యూసెస్ వింటున్నాం. షోస్ అవి ఇప్పుడు కొన్ని వాట్ ఎవర్ ఓపెన్ చేసారు అవి బాగున్నాయని వింటున్నాం. సో యా, గుడ్ సైన్. యా. అండ్ పూజ గారు, సో మోస్ట్ బిజియెస్ట్ అండ్ సౌత్ క్వీన్, సౌత్ సూపర్ స్టార్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఫుల్ ఇప్పుడు చాలా మూవీస్ మీ చేతిలో రెడీగా ఉన్నాయి. అండ్ కమింగ్ టు రాధే శ్యామ్, సో మీ క్యారెక్టర్ అంటే ఇప్పటి వరకు మీరు అన్ని మూవీస్లో కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్ పోర్ట్రేట్ చేశారు. అండ్ కమింగ్ టు ప్రేరణ, ఎలా ఉంటుంది ప్రేరణ? వాట్ ఈస్ ప్రేరణ? What is prerna? Prerna is inspiration. Actually, prerna meaning is inspiration. And I think Radha sir picked a very apt name because when you watch the movie, you'll understand why. She is, she's like childlike. She's stubborn. She is knows what she wants. She thinks she knows what she wants. She's full of life, naughty, loving and lovable. ఓకే. అండ్ ఎస్ సార్, సో ఈ మూవీ ట్రైలర్ ఒక ఎత్తు అయితే అండ్ అలాగే సాంగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్. సో హిందీ కావచ్చు, అలాగే తెలుగు కావచ్చు, అన్నీ కూడా రిపీట్ మోడ్లో అందరూ వింటూ ఉన్నారు. సో సాంగ్స్ గురించి అండ్ విచ్ ఈస్ యువర్ ఫేవరెట్? నన్ను అలా అడిగితే కొంచెం కష్టమే, బట్ యా, నాకు నగుమోము సాంగ్ ఇష్టం. అండ్ ఈ రాత్రిలో ఎలాగ పెద్ద హిట్. సినిమాలో నగుమోము నాకు ఇంపార్టెంట్ ప్లేస్మెంట్ స్టోరీ కన్నా నా పర్సనల్ ఒపీనియన్. అండ్ ఈ రాత్రిలో ఇస్ వెరీ వెరీ గుడ్. అండ్ ఇప్పుడు రేపు రిలీజ్ చేయబోయే సాంగ్ ఓన్లీ హిందీ చేస్తున్నాం. తెలుగు సౌత్కి, తెలుగుకి ఆడియన్స్ థియేటర్లో చూడడానికి ఆపుతున్నాం. ఓకే. అండ్ ఈ మూవీ గురించి మేము ఏమైనా అడిగినా కూడా మీరు చెప్పరేమో. అన్నీ ముందే చెప్పేస్తా. డెఫినెట్లీ. సో ఆ సస్పెన్స్ అన్నది అలా పెడుతున్నారు. అంటే మాకు ఈవెన్ ట్రైలర్ చూసినప్పుడు లవ్ కనిపిస్తుంది, యాజ్ మీరు చెప్పినట్టు. అంటే ప్రేమకి విధికి మధ్య జరుగుతున్న ఒక స్టోరీని తీసుకున్నారని చెప్పేసి అర్థమవుతుంది. సో ఎంటైర్ మేము ట్రైలర్ చూసినప్పుడల్లా మాకు చాలా ఒక సస్పెన్స్, ట్విస్ట్లు చాలా ఉంటాయని చెప్పేసి ఇప్పుడు డైరెక్టర్ గారు చెప్పారు. ఒక లవ్ స్టోరీ ఉంటుంది అండ్ ఎక్కడ ఏముంటుందన్న మేము గెస్ కూడా చేయలేకపోతున్నాం. బట్ మొత్తానికైతే ఒక వండర్ఫుల్ ట్రీట్ అయితే మాకు ఇవ్వబోతోంది ఈ మూవీ అని మాకు గ్యారంటీగా అర్థమైంది. అండ్ ఎస్ 5 years తీసుకుంది ఈ మూవీ షూట్కి. 4 years, 3.5-4 years అనుకోవచ్చు. ఓకే. అంటే మీకు ఎలా డిఫికల్ట్ అయిందా ఈ 5 years? అంటే 4.5 years అనేది చాలా లాంగ్ పీరియడ్, మధ్యలో కరోనా, ఈ పాండమిక్ సిచ్యువేషన్స్ ఇదంతా. సో అది అంటే చాలాసార్లు షూటింగ్ ఆగడం వల్ల
పాపం డైరెక్టర్కి చాలామందికి టెక్నీషియన్స్ మళ్ళీ మనోజ్ గారు కానీ రవి గారు కానీ చాలాసార్లు ఇబ్బంది పడ్డారు. అండ్ పెద్దనాన్న గారు గోపీకృష్ణ మూవీస్ ప్రొడ్యూసర్, బట్ ఆయనకి ఇలాంటివన్నీ భయపడే టైప్ కాదు. సో అయినా స్టార్ట్ అయినా మళ్ళీ హై క్వాలిటీతో మొత్తం ఎనర్జీతో మళ్ళీ స్టార్ట్ చేయడం అంటే కొంచెం కష్టమే, ఎస్పెషలీ డైరెక్టర్కి అండ్ టీమ్కి. సో ఫైనలీ గుడ్ ప్రోడక్ట్ ఇచ్చాం, మీరు ట్రైలర్ చూసినట్టు. సో ఇప్పుడు ఆడియన్స్ చెప్పాలి. ఎస్ సార్, మేమందరం కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం మూవీ కోసం. అండ్ ఎస్ పూజ గారు, సో ఈ ఫిల్మ్లో యాక్ట్ చేయటం అండ్ అలాగే ప్రభాస్ గారితో యాక్ట్ చేయటం, సో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది? అండ్ ఫస్ట్ టైం మీకు స్టోరీ నరేట్ చేసినప్పుడు మీకు ఎక్కడ మీరు బాగా కనెక్ట్ అయ్యారు? నరేషన్ అయిన తర్వాత నాకు యాక్చువల్లీ మొత్తం నరేషన్, త్రూ అవుట్ ద నరేషన్ వెన్ రాధా సార్ వాజ్ నరేటింగ్, ఐ వాజ్ లైక్ దిస్, like that, like I was like in awe of the story. ఎందుకంటే ఒక కమర్షియల్ సినిమాలో ఇంత పెద్ద ఫిల్మ్లో ఒక లవ్ స్టోరీ చాలా రేర్, అండ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ విజువల్. బట్ ఐ లవ్ నాకంటే లైక్ యాక్చువల్గా లవ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. ఐవ్ గ్రోన్ అప్ వాచింగ్ లైక్ ఎపిక్ లవ్ స్టోరీస్, అండ్ ఐవ్ ఆల్వేస్ వాంటెడ్ టు డూ అ లవ్ స్టోరీ. సో ఐ వాజ్ సో హ్యాపీ దట్ ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ అండ్ దట్ ద క్యారెక్టర్ వాజ్ సో ఇంట్రెస్టింగ్. ప్రేరణ క్యారెక్టర్లో చాలా కాంప్లెక్సిటీస్ ఉన్నాయి అండ్ లాట్ ఆఫ్ డెప్త్ ఇన్ ద క్యారెక్టర్. సో విచ్ ఇస్ వై ఐ వాజ్ వెరీ excited about the film. There are some beautiful, like the writing of the film is like next level. Radha sir has really done a beautiful job with the writing, and that's what attracted me to the film. The little moments in the film. Yes. Yeah. అండ్ పూజ గారు, మీరు టాలీవుడ్లో ఆల్మోస్ట్ అందరు సూపర్ స్టార్స్తో యాక్ట్ చేశారు, అండ్ ఇన్ కోలీవుడ్ ఆల్సో విత్ అగైన్ విజయ్ గారు సూపర్ స్టార్. సో ఎవ్రీ ఫిలింలో మీ క్యారెక్టర్ని చూసుకుంటే అంటే యాప్ట్ లాగా ఉంటుంది. చాలామంది మీరు ఉన్నారు అంటే పూజ ఈజ్ దేర్ ఇన్ దాట్ ఫిల్మ్ అని చెప్పేసి చాలామంది కూడా వెళ్తూ ఉంటారు. సో యూ హ్యావ్ గాట్ దట్ నేమ్. అండ్ ఎస్, ఇక్కడ నాకు ఒక డౌట్, ఇప్పుడు ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ డిఫరెంట్. సో హౌ యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ టు మేక్ కంఫర్ట్ ఇన్ దట్ అండ్ టు లుక్ వెరీ యాప్ట్ ఇన్ దట్ ఫిల్మ్? Yeah. That's the challenge, right? Because I keep shifting between the characters. I don't have, the liberty. Actually, it's a big privilege to be able to do one film at a time sometimes, because you live the character, you don't come out of it. But I think most actresses, like, it's not just me, every actress does that, where we jump from character to character, and I think women are very good with multitasking. I've seen my mom cook, take care of the kids, and clean and do everything at the same time. So I think that's there in my DNA. But it's very like helpful if I do a more in depth. I always like do a lot of background research about my character, or I'll add something fun about my character in the film. And oka period, when you do a period film, oka plus point endante that you wear your costumes, and the costumes kind of, it's like wearing a uniform. When you wear your costumes, you go back into that era very easily. So with Radhe Shyam, that was my plus point. But I manage. I'm very excited about the work that I'm doing right now. I'm very excited about the films that I'm being a part of, and the cast, the crew. So that is what is pushing me forward. అండ్ ప్రభాస్ గారు, సో చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఆ కట్అవుట్లో, ఆ అవుట్ఫిట్లో మేము చూసేసరికి మేము నిజంగా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం, ఎప్పుడెప్పుడు ఆన్ స్క్రీన్ మీద, బిగ్ స్క్రీన్ మీద మిమ్మల్ని చూద్దామా అని. అండ్ ఈవెన్ మీరు కూడా చాలా మూవీస్తో ఇప్పుడు బిజీగా ఉన్నారు. ఇప్పుడు జనరల్గా క్యాలెండర్లోనే ఏ డేట్స్ ఎప్పుడు వస్తున్నాయి, ఏ ఫెస్టివల్స్ ఎప్పుడు వస్తుందో అటు మారుతూ ఉంటాయి. మీకు కమింగ్ 5 years వరకు కూడా ఫిక్స్డ్గా ఉన్నట్టుంది ఏ డేట్లో ఏ మూవీ రిలీజ్ అన్నట్టు. సో మీరు ఎలా మేనేజ్ చేస్తూ ఉంటారు స్ట్రెస్ ఇదంతా? సో 9.5 ఏళ్ళు, నాలుగో సినిమా రిలీజు. సో ఫైనలీ మంచి ప్రాజెక్ట్స్ వచ్చినాయి. అంటే నేను 2 films మేము చేద్దాం అనుకోలేదు, బట్ ఒక తర్వాత 2 films ఓకే అయిన తర్వాత మళ్ళీ పేర్లు చెప్పను కానీ ఇంకో మంచి ప్రాజెక్ట్ వచ్చింది. సో ఇప్పుడు అది ఎలా వదులుకోలో తెలియక సో 3 అయింది. సో నౌ ఐఎమ్ ఇప్పుడు నాకు అలవాటు అయిపోయింది, బికాజ్ ఆదిపురుష్ చేసి మధ్యలో కొంచెం రాధేశ్యామ్ ఎంతో చేసాం, సలార్ చేసి ఆదిపురుష్కి వెళ్ళాను షూటింగ్కి, తర్వాత వచ్చి ఆదిపురుష్ ఫినిష్ చేసి ప్రాజెక్ట్కే స్టార్ట్ చేసాం. సో నాకు అది పెద్ద, ఎందుకంటే డైరెక్టర్స్ ఆర్ వెరీ వెరీ గుడ్, అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్స్ ఇన్ ద కంట్రీ.
నాగేశ్వన్ గారు మన నేషనల్ అవార్డు వచ్చింది ఆ హీరోయిన్కి. అవును. అండ్ ప్రశాంత్ నీల్ ఆల్రెడీ మనకు తెలుసు, ఆల్రెడీ పాన్ ఇండియన్ డైరెక్టర్. అండ్ మా ఓమ్ రావత్ ఇస్ వెరీ వెరీ బిగ్, అక్కడ హిందీలో తానాజీ ఇస్ బ్లాక్ బస్టర్. సో డైరెక్టర్ సపోర్ట్ వల్ల ఐ థింక్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ సో మచ్ స్ట్రెస్డ్. అండ్ యాక్చువల్లీ ఐఎమ్ ఎంజాయింగ్ ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఎస్. అలాగే కృష్ణంరాజ్ గారు, సో పరమహంస క్యారెక్టర్ చేశారు. సో రాధాకృష్ణ గారు చెప్పారంటే ఈ మూవీలో మీరు కృష్ణంరాజ్ గారిని ఎక్కడా మీరు కనపడరు, మీరు పరమహంస గారిని గుర్తుపెట్టుకుంటారు అని. సో హౌ స్పెషల్ ఈజ్ దిస్ ఫిల్మ్ ఫర్ యూ? పెన్నాన్ గారు అంటే ఇప్పుడు మా ఫ్యామిలీకి ఈజ్ ద గాడ్, ఈజ్ వాట్ ఎవర్ ఈజ్. హీ వర్క్డ్ హార్డ్. ఎక్కడో ఊర్లో అగ్రికల్చర్ నుంచి వచ్చిన ఫ్యామిలీ, ఆయన చెన్నైలో ఉండి హీరోగా స్టార్ట్ అయ్యి మళ్ళీ విలన్గా ఒక 10-15 years కష్టపడి అగైన్ మళ్ళీ సొంత బ్యానర్ పెట్టుకుని హీరో అయ్యి, సో గోపికృష్ణ బ్యానర్తో హీజ్ అగైన్ బికమ్ బిగ్. బ్యానర్ వాల్యూ చాలా ఇంపార్టెంట్. సో బిల్లా చేసినప్పుడు కూడా టెన్షన్ ఉండేది మాకు. సో ఆ బ్యానర్ మీద ఇప్పుడు మళ్ళీ రాధేశ్యామ్ వస్తుంది. అండ్ సినిమాలో ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు పరమహంసది, పరమహంస పెన్నాన్ గారిలో. సో ఆయన గెడ్డం, అది ఆయన చిన్న యూనో ఇన్సైడ్ ఒక సోల్ కనిపిస్తూ ఉంటుంది. క్యారెక్టర్ అంతా కామ్నెస్ ఉంటుంది. ఎక్కువ తెలిసిన వాళ్ళు ఎలా ఉంటారో అలా ఉంటుంది. అండ్ ఒక చిన్న సైజ్, ఐ డోంట్ నో, మేము షూట్ చేసినప్పుడు ఆయనతో ఏదో ఒక చిన్న ఫీల్ వచ్చింది. అంటే ఏదో సంథింగ్ నాట్ పెన్నాన్ గారి కంటే ఏదో ఒక ఇంకా ఏదో ఉంది ఆ క్యారెక్టర్లో అని ఒక ఫీల్ వచ్చింది. అండ్ యా, ఆయనతో చేయడం చిన్న టెన్షనే ఇప్పుడు, కానీ యా వెరీ బ్యూటిఫుల్. మా ఇద్దరి మధ్యలో కొన్ని సీన్స్ చాలా బాగుంటాయి. అండ్ లుక్ చాలా మందికి నచ్చింది ఆయనది, ఆ బియర్డ్, ఆ చిన్న స్మైల్తో చిన్న అది అంటే ఒక ప్లెజెంట్, చాలా ప్లెజెంట్. అండ్ సంథింగ్ మోర్ మామూలు మనుషుల్లో కంటే ఒక స్పెషల్ పీపుల్ లాగా. డెఫినెట్లీ. అండ్ పూజ గారు, సో ఈ మూవీ షూట్ చేసేటప్పుడు చాలా లొకేషన్స్కి వెళ్ళారు అప్పట్లో, లైక్ ఇటలీ, జార్జియా, చాలా ప్లేసెస్లో మీరు సాంగ్స్ అలాగే డిఫరెంట్ షూట్ చేశారు. కొన్ని -డిగ్రీలో కూడా, అంటే వర్షం పడుతున్నప్పుడు కూడా షూట్ చేశారు. సో ఎలాంటి డిఫికల్టీస్ ఫేస్ చేశారు? ఎనీ మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఆర్ ఎనీ డిఫికల్టీస్ యూ రిమెంబర్? You know, the funny thing is that we shot that song and it was so cold, and I didn't even remember that it was so cold until recently when somebody said that, you know, it was there, and I immediately went back because you know, when you see the final output chala baagundi adi song lo. It's such a beautifully choreographed song by Vaibhavi ma'am. Vaibhavi Merchant did the choreography, and I think you guys are really gonna love that entire sequence. But it was cold. వైబీ ఆల్ సాంగ్స్ వైబీ చేశారు. సూపర్ కొరియోగ్రఫీ అని చెప్పొచ్చు. చాలా బాగా చేశారు అన్ని, ద వే షీ డిడ్ ఇట్. అండ్ మీకు షూటింగ్ టైంలో లేకపోతే సాంగ్స్ షూట్ చేసేటప్పుడు ఎక్కడైనా కొంచెం డిఫికల్ట్ అనిపించిందా? ఈ రెయిన్ షాట్లు, ఈ కోల్డ్ షాట్లు ఉంటుంది. ఒక చేజ్ చేసాం ఫారెస్ట్లో, రన్నింగ్. అక్కడ కొంచెం అదంతా అప్ అండ్ డౌన్ ఉంది, అది కొంచెం కష్టం అనిపించింది. అండ్ షిప్ సీన్ డిసెంబర్లో చేసాం, షూటింగ్ హైదరాబాద్లో చేసాం, కానీ ఫుల్ కోల్డ్, ఫుల్ రెయిన్, ఆల్మోస్ట్ 15 days 20 days గుర్తులేదు. రోజు వాటర్, రెయిన్. అండ్ యా, ది స్టంట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా చేశారు ఆయన, నిక్ పాల్ అని. సో మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఆయన చేశారు. పీటర్ హైన్ చేశాడు ఒక చీజ్, ఒక సీన్. చాలా పీటర్ హైన్ అంటే నాకు ఆల్మోస్ట్ బాహుబలి 1 అండ్ దాని ముందు ఒక 10 films చేసినట్టున్నాం. సో పీటర్ హైన్స్ అండ్ నిక్ పాల్ అండ్ లాట్ ఆఫ్ అదర్ పీపుల్. అండ్ యా, షిప్ ఎపిసోడ్ కొంచెం I think the difficulty is that render language lo shoot chase like, you know, to shoot in 2 languages is the challenge. Because in the film lo chaala emotional scenes unnai, and emotional scenes ayin taravata I'll be like fully in the thing, and you know, when you feel it, you know, naturally start crying. And you know, you feel it, you're crying, and emotional scene ayin taravata director garu, he would say cut, and you know, as an actor oka relief
you feel relief that okay, అయిపోయింది, short అయిపోయింది, it went really well. And then they would be like, ఇప్పుడు తెలుగు or ఇప్పుడు హిందీ, and then we would have to do the whole thing again in Hindi or in Telugu. So I think the difficulty was, getting the emotion right in every shot, because I feel like magic, when it comes, it's very rare to get it again. So I feel like sometimes, the film, Hindi, Telugu, they're two different films, but the matter is the same. అండ్ రాధా కొన్ని సీన్స్, ఇంపార్టెంట్ సీన్స్ ఒకటే షార్ట్ కావాలంటాడు. సో లైక్ కర్టెన్ సీన్లో దట్ ఈస్ లైక్ లాంగ్ లెంత్ డైలాగ్, సో వన్ షార్ట్ కావాలంటాడు. సో అదొకటి. అండ్ వన్ టెలిఫోన్ బూత్ సీన్ ఉంది క్లైమాక్స్లో, దాన్ని కూడా నేనే చెప్పాను, నాకు ఒక లాంగ్వేజ్ ఒక సైన్ చేసి మళ్ళీ ఇంకో లాంగ్వేజ్ వద్దు, తెలుగు ఫుల్ చేసేస్తాను, తర్వాత హిందీ చేద్దాం. సో అది ఇంపార్టెంట్ సీన్ అని అనిపించింది, ఫిల్మ్లో ఒక టర్నింగ్ పాయింట్ అనిపించింది. సో లైక్ వన్ లాంగ్వేజ్ ఫినిష్ చేసిన తర్వాత ఇంకో లాంగ్వేజ్ చేస్తాను. అండ్ మీకు ఏ లాంగ్వేజ్లో డబ్ చేయడం అని కొంచెం డిఫికల్టీ అని? హిందీ డెఫినెట్గా, మనం తెలుగు రోజు మాట్లాడుకుంటాం కదా, హిందీ రోజు మాట్లాడడం, నేను చదవగలను రాయగలను హిందీ, బట్ మాట్లాడడం కొంచెం తక్కువ, మనం మాట్లాడడం కదా అంత ఎక్కువ. అండ్ మా అందరికీ, అంటే ఫ్యాన్స్ అందరికీ ఉన్న ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ప్రభాస్ గారు అనగానే ఇప్పుడు బయట మ్యారేజ్, మీ పెళ్లి గురించి టాపిక్ నడుస్తుంది. సో విక్రమాదిత్య గారిని అడిగి మీ పెళ్ళి ఎప్పుడు చెప్పొచ్చు కదా? విక్రమాదిత్య పెళ్లి కూడా ఉందా లేదా, ఉంటుందా ఏంటో, అది సినిమాలు కూడా చూడాలి. ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ ఎస్, వీఆర్ వెరీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. March 11th చూడడానికి. అండ్ ఎస్, ఒక విజువల్ ఫీస్ట్ మాకు అందిస్తున్నారు. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. సో ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్ 10 TV.